కరీంనగర్ వేదికగా కేసీఆర్ చేసిన పోరాటాలతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కరీంనగర్ జిల్లా అలుగునూరులో చేపట్టిన దీక్షా దివస్ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేటీఆర్ బహిరంగ సభ ద్వారా పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. 4 ఏళ్ల పాటు ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్లోని ఎల్ఎండి వద్దకు చేరుకున్న కేటీఆర్ అమరవీరుల స్తూపం వద్ద ఘన నివాళులు అర్పించారు. అనంతరం అలుగునూరు చౌరస్తా వరకు భారీ బైక్ ర్యాలీ చేపట్టగా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఆనాడు కేసీఆర్ దీక్షను అడ్డుకునేందుకు అరెస్ట్ చేసిన ప్రాంతంలో కేసీఆర్ చిత్రపటానికి కేటీఆర్ పాలాభిషేకం చేశారు. తదనంతరం అలుగునూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టి శవయాత్రణ జైత్రయాత్రణ అంటూ ఉద్యమాన్ని ఉవ్వెత్తున సాగించడం వల్లే కేంద్రం దిగివచ్చి ఆనాడు తెలంగాణ ఇచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ తప్పిదం వల్ల 1968 వరకు అణువణువున తెలంగాణ అన్యాయానికి గురైందన్నారు. లో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ ను ప్రారంభించారని, ఆనాడు కేసీఆర్ కు మనీ పవర్, మజిల్ పవర్, మీడియా పవర్ లాంటివి ఏమీ తోడు లేవన్నారు. కరీంనగర్లో సింహగర్జన ద్వారా ఉద్యమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. 2009 డిసెంబర్ 29న కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టి ఉద్యమానికి ఊపు తెచ్చేందుకు ప్రయత్నించడంతో అలుగునూరు చౌరస్తా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని ఖమ్మం ఆసుపత్రికి తరలించారని గుర్తు చేశారు. శ్రీకాంతాచారి ప్రాణత్యాగం చేశారని, పోలీస్ కిష్టయ్య బలిదానం చేసుకోవడంతో కేసీఆర్ చలించిపోయారని తెలిపారు. 2023లో కాంగ్రెస్ పార్టీ 420 దొంగ హామీలు ఇచ్చి దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడుస్తున్నా హామీల అమలుకు మాత్రం పూనుకోవడం లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పోరాడుతున్న బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టి జైలుకు పంపుతుందని తెలిపారు. ఆటోవాల నుంచి రైతులు, మహిళలతో పాటు రాష్ట్రంలోని ఏ వర్గం ప్రభుత్వ తీరు పట్ల సంతృప్తితో లేదన్నారు. గురుకుల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందక ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. ఉద్యమకారులపై తుపాకీ గురిపెట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ పై అవాకులు చెవాకులు పేలుతున్నాడని తెలిపారు. ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధమయ్యారని, ఏడాది గడవక ముందే ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. 4 ఏళ్ల పాటు ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందన్నారు. హామీల అమలు కోసం ప్రతినిత్యం పోరాడతామని, దీక్షా దివస్ పూర్తిగా మరోసారి కదం తొక్కాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్, శాసన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, మేయర్ సునీల్ రావు, మాజీ మేయర్ రవీందర్ సింగ్, మాజీ ఎమ్మెల్యేలు రసమయ్య బాలకిషన్, సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీకి జన్మనిచ్చిన పురిటిగడ్డ కరీంనగర్. ఆనాడు 2001 మే 17 నాడు కరీంనగర్ లో జరిగిన సింహగర్జనతోనే సింహం లాంటి నాయకుడు కేసీఆర్ గారి గురించి దేశం మొత్తం తెలిసింది అంటే దానికి కారణం ఈ గడ్డ కరీంనగర్ అనే విషయం నేను మీకు గుర్తు చేస్తున్నా. జన్మనిచ్చింది కరీంనగర్. 2006లో ఎక్కడున్నది తెలంగాణ అని ఈసడించుకున్న కాంగ్రెస్ వాళ్లకు 2 లక్షల ఓట్లతో సమాధానం చెప్పిన గడ్డ, పునర్జన్మనిచ్చిన గడ్డ కూడా ఇదే కరీంనగర్. తిరిగి అయిపోయింది 2009లో ఎన్నికల్లో ఓటమితో చెల్లా చెదురు అయిపోయింది టీఆర్ఎస్. ఇక తెలంగాణ వాదం ఉండది, తెలంగాణ రాష్ట్రం ఇక మర్చిపోవాలి అనే సందర్భంలో మళ్ళీ ఇదే కరీంనగర్లో ఆనాడు కేసీఆర్ గారు రణనినాదం చేసి నిరాహార దీక్షకు బయలుదేరితే, నా శవయాత్రనో లేదా తెలంగాణ జైత్ర యాత్రనో అని బయలుదేరితే
ఇదే అల్గనూరులో మళ్ళొక్కసారి ఆనాడు బ్రహ్మాండంగా ఉద్యమానికి ఊపిరిపోసిన కరీంనగర్ గడ్డకు వందనం, కరీంనగర్ బిడ్డకు వందనం. మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం. ఇవాళ కరీంనగరే లేకపోతే, కరీంనగర్ పోరాట స్ఫూర్తి లేకపోతే ఇవాళ వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం సిద్ధించునో లేదో నాకైతే అనుమానమే. అట్లాంటి ఈ కరీంనగర్లో ఈరోజు నవంబర్ 29 నాడు 15 సంవత్సరాలు కేసీఆర్ గారి ఆమరణ దీక్షకు నిండుతున్న సందర్భంగా నన్ను ఆహ్వానించిన పెద్దలు గౌరవనీయులు గంగుల కమలాకర్ గారికి, రసమై బాలకృష్ణ గారికి, జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు గారికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు. 27 సాయంత్రం 27 నాడు మొత్తం చర్చలు జరిగినాయి. 27 నాడు చర్చలు ఏం జరిగినాయి? అందరిని పిలుచుకొని మాట్లాడుతున్నాడు. 60 సంవత్సరాలు గోసపడ్డం, తెలంగాణ ప్రజలు ఇంకెన్నిసార్లు మోసపోవాలి. 69లో ఉద్యమం జరిగింది, కాంగ్రెస్ పార్టీ పదవులు తీసుకొని మోసం చేసిన తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాలే. 69లో ఉద్యమం జరిగింది, మోసపోవడనా తెలంగాణ ప్రజలు? అలాంటి మోసం జరగకూడదు. నేను ఆత్మ బలిదానం చేసుకుంటున్నా. ఇక ఈసారి తెలంగాణ రాష్ట్రం రాకపోతే అయితే కేసీఆర్ రావాలి, తెలంగాణ రావాలి. రెండే విషయాలతోటి 27 నాడు కూడా చర్చలు పెట్టారు. 28వ తారీఖు నాడు అందరూ అన్నారు, వద్దు మీరు చచ్చిపోతే ఎట్లా, మీరు చనిపోతే ఎట్లా అంటే, మీరు ఒక కేటీ రామారావుకు కవితకే తండ్రి కాదు, తెలంగాణ యావత్ ప్రజలకు మీరు తండ్రి, కాబట్టి మీరు చనిపోకూడదు అని అన్నారు. ఉద్యమం నడవాలి అంటే ఉద్యమం నడిస్తే ఏమొస్తుంది, మళ్ళీ కదా ఏదే కదా కేంద్ర ప్రభుత్వ చేతులు ఉన్నది కదా అన్నారు. 28 రాత్రి 12-1 గంటలకు 2 ఇడ్లీలు తిన్నాడు, పొద్దున 4 గంటలకు అందరినీ లేపిండు. పోదాంపా ఇక సావో రావో తెలుసుకుందాంపా అనగానే పోలీసులు అందరూ వచ్చారు మఫ్టీలా వచ్చి, ఇక మేము మీకు సపోర్ట్ చేస్తాం, మా పోలీసు బండ్లు ఎక్కండి, సీదా ఆమరణ నిరాహార దీక్షగా తీసుకుపోతాము అని చెప్పేసి దొంగ దెబ్బ తీసిండ్రు. తెలంగాణలో మారుమూల ప్రాంతాలకు ఏ పల్లెకి పోయి మాట్లాడమన్నా మన బీఆర్ఎస్ పార్టీ సామాన్య కార్యకర్తలు కూడా గంటల కొద్దీ మన అభివృద్ధి మీద కానీ మన పోరాటాల మీద కానీ మాట్లాడే శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళు పల్లెపల్లెలో ఉన్నారన్న విషయం మనందరికీ తెలుసు. మరి ఇవాళ ఈ చారిత్రాత్మకమైన మళ్ళీ కరీంనగర్ జిల్లాకి ఈ ప్రాధాన్యత ఇచ్చి ఎందుకు ఈ కార్యక్రమాన్ని చేయాల్సి వచ్చిందో మీరు మళ్ళొకసారి ఆలోచించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఆనాటి దీక్షా దివస్ తెలంగాణ సాగిస్తున్న పోరాటాన్ని మలుపు తిరిగిన పోరాటం అయితే, ఈరోజు సాగిస్తున్న దీక్షా దివస్ ఈరోజు గద్దెనెక్కిన పాలకులకు వ్యతిరేకంగా చేయబోయే పోరాటంలో మంచి మొదటి అడుగుగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మళ్ళొక్కసారి కరీంనగర్ నుంచే ఉద్యమ స్ఫూర్తిని రగిలించడానికి పెద్దలు కేటీఆర్ గారు ఇక్కడికి రావడం, దానికి మీరంతా అండదండగా ఉండడం నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. అన్ని ఉద్యమాలకు కరీంనగర్